హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పుష్ప 2 కలెక్షన్ల ప్రభంజనం క్రియేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సార్. అటు సుకుమార్ గారు పుష్ప 2 సినిమాతోటి రాజమౌళి గారు బాహుబలిని కూడా బ్రేక్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటి వరకు పుష్ప 2 రిలీజ్ అయ్యి 4 వారాలు అంటే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. మరి సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ రికార్డులను బ్రేక్ చేసింది, ఇంకా ఏ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్? నిజానికి 4వ వారంలో పుష్ప బాగా డ్రాప్ అయింది. నిన్నటికైతే 62% దాదాపు 61.5%. సో రఫ్గా 62% డ్రాప్ అయిపోయినాయి కలెక్షన్లు. మొన్నటికేమో 13,25,00,000 మొన్న కలెక్ట్ చేస్తే నిన్న అది 5 కోట్లకి డ్రాప్ అయిపోయింది. ఈరోజు రేపు ఎల్లుండి అంటే వీకెండ్కి ఏమన్నా పికప్ అవుతుందేమో చూడాలి. ఏదేమైనా డ్రాప్ అయితే అయింది. అయితే 4 వారాలు అయినాక డ్రాప్ అవ్వడం అనేది వెరీ కామన్ థింగ్. ఇప్పటికి కూడా కలెక్షన్లు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం 4 వారాలు చూస్తే ఫస్ట్ వీక్ ఇండియన్ దీంట్లో 725,80,00,000 కలెక్ట్ చేసింది. సెకండ్ వీక్ 264,80,00,000 కలెక్ట్ చేసింది. థర్డ్ వీక్ 129,50,00,000 కలెక్ట్ చేసింది. ఫోర్త్ వీక్ 69,75,00,000 కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఇప్పటి వరకు నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన దాని ప్రకారం 1,799 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే రఫ్గా మనం 1,800 కోట్లు వేసుకోవచ్చు. 1,800 crores ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. ఈ 1,800 crores కలెక్ట్ దీనికంటే ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు ఒకటే ఉన్నాయి. బాహుబలిని దాటేసింది. బాహుబలి 2 ఎంత చేసింది? 1,788 కోట్లు బాహుబలి. అది కూడా ఫైనల్ రన్కి, 4 వారాల కలెక్షన్ కాదు అది. ఫైనల్ రన్ బాహుబలి 2 ఎంత అంటే 1,788 కోట్లు. ఇది 1,800 కోట్లు. సో బాహుబలి 2ని క్రాస్ చేసేసింది. ఇప్పటివరకు బాహుబలి 2ని తెలుగు సినిమాలు కానీ సౌత్ ఇండియన్ సినిమాలు కానీ ఏవీ క్రాస్ చేయలేవు. ఒకే ఒక దంగల్ మాత్రమే క్రాస్ చేసింది. సెకండ్ హైయెస్ట్ ప్లేస్లో బాహుబలి ఉంది. దంగల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో బాహుబలి 2 ఉంది. ఇప్పటి వరకు మనకి దంగల్ వచ్చి 2,000 కోట్లు కలెక్ట్ చేసింది ఫైనల్ రన్లో. నెక్స్ట్ వచ్చి బాహుబలి 1,788 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును కేవలం 4 వారాల్లో బాహుబలి 2ను రికార్డు బ్రేక్ చేసేసింది. సో ఇంకా ఉండేది పుష్ప 2కి రికార్డు బ్రేక్ చేయాల్సింది వచ్చి దంగల్ది 2,000 కోట్లు. అది ఈజీగా లాంగ్ రన్లో పుష్ప 2 చేసేస్తుంది. ఇక హిందీ వరకు తీసుకుంటే హిందీలో ఇప్పటి వరకు హిందీ వెర్షన్ ఇండియాలో కలెక్షన్లు వచ్చి 800 కోట్లు చేస్తే వరల్డ్ వైడ్ హిందీ వెర్షన్ కలెక్షన్ వచ్చి 1000 కోట్లు చేస్తుంది అనమాట. హిందీకి సంబంధించిన హిందీ సినిమాలు వరల్డ్ వైడ్ కలెక్షన్ చేసినవి దీనికంటే కూడా 2 ఎక్కువ ఉన్నాయి. ఆ 2 కూడా షారుఖ్ ఖాన్ సినిమాలే. ఒకటి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన పఠాన్, అది 2023లో వచ్చింది. అది 1,050 crores 1,050 కోట్లు కలెక్ట్ చేసింది. దాన్ని ఎట్లాగో ఇంకొక 4 రోజుల్లో క్రాస్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చి అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ సినిమా, అది 1,150 కోట్లు షారుఖ్ ఖాన్ది. ఇది కూడా ఇంకొక 2-3 వారాల్లో దాన్ని కూడా బ్రేక్ చేసేస్తుంది. అటు హిందీ రికార్డులని అంటే షారుఖ్ ఖాన్ రికార్డులని పుష్ప బ్రేక్ చేయబోతుంది. అయితే ఇంకా చేయాల్సింది ఆ రెండింటిని చేయాలన్నమాట. ఒక్క ముంబైలోనే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ముంబై సర్క్యూట్లో 250 కోట్లు చేయలేదు. అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసింది పుష్ప. ఇక నేపాల్లో అయితే ఆల్ టైమ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఇది నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. 25,60,00,000 నిన్నటికి కలెక్షన్ అనమాట నేపాల్లో. మనం ఫారిన్ ఫిల్మ్ రిలీజ్ అంటే లోకల్ ఫిల్మ్ ఎంతకంటే కలెక్ట్ చేసింది, కానీ ఫారిన్ విదేశీ సినిమాలు నేపాల్లో ఆడిన దాంట్లో ఇదే నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాగా ఓవరాల్ ఇండియా వైజ్ ఏమో ఇప్పటికి కూడా దీని కలెక్షన్లు 1,189 ఉంది. వరల్డ్ వైడ్ నేను చెప్పింది 1,800 అనమాట. సో ఇటు తెలుగులో కానీ తమిళ్ ఇక్కడంతా కూడా బాగా తగ్గిపోయినాయి. హిందీ కాపాడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 1,800 కోట్ల కలెక్షన్లలో హిందీ వెర్షన్ ఒకటే 1000 కోట్లు. అంటే మిగతా భాషలన్నీ కలిపి 800 కోట్లు. అంటే ఇది హిందీ బెల్ట్కి బాగా ఇదైంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అనురాగ్ కాశ్యప్ మాట్లాడాడు. దాని తర్వాత కూడా అనురాగ్ కాశ్యప్ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మేము మమ్మల్ని ఆదమరిచి ఉన్నప్పుడు పుష్పరాజు పెద్ద దెబ్బ కొట్టాడు,
అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా కొట్లాడుతున్నాడంట, హిందీ సినిమాలు తీయండి, హిందీ ఆడియన్స్కి సూట్ అయ్యే సినిమాలు తీయండి అని నేను ఎప్పటి నుంచో చెప్తుంటే వీళ్ళు తీయట్లేదు. రెండోది అసలు రిలీజ్ చేయట్లేదు. ఎంతసేపు మల్టీప్లెక్స్లు సిటీలోనే మా సినిమాలు రిలీజ్ చేశారు. నాది గ్యాంగ్స్ ఆఫ్ ఓషాపూర్ లాంటివి ఇంటీరియర్ అంతా చేస్తుంటే అది కూడా బాగా ఆడుండేది, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ఆయన బాధపడుతూ చెప్పాడు. సో వీళ్ళ దెబ్బ అదే. ఎందుకంటే ఎప్పుడైతే హిందీ సినిమా అర్బన్ థీమ్స్ తీసుకొని అర్బన్ సెంటర్లో ఫోకస్ చేసిందో, యూట్యూబ్ ఛానల్ అందరూ ఏం చేయడం మొదలుపెట్టారంటే సౌత్ ఇండియా సినిమాలు, యాక్షన్ సినిమాలు, ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, అల్లు అర్జున్ ఇలాంటి యాక్షన్ సినిమాలన్నీ తీసుకొని డబ్ చేసి వదలడం మొదలుపెట్టారు. డబ్ చేయడం, అక్కడ లోకల్ చిన్న చిన్న థియేటర్లలో అదే ప్రింట్, క్వాలిటీ లేకపోయినా అదే ప్రింట్తో రిలీజ్ చేసేయడం, ఇవి చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆడియన్స్కి, మాస్కి, హిందీ సినిమాలో మాస్ సినిమాలు లేవు కాబట్టి వాళ్ళకి ఆ కల్చర్ అదంతా ఎక్కదు. వాళ్ళకంతా ఎన్ఆర్ఐలు సబ్జెక్టులు, అమెరికాలో ఇది, స్విట్జర్లాండ్లో పాటలు, ఇవే ఉంటాయి తప్ప తమ జీవితాన్ని తాము ఐడెంటిఫై, ఒక రిక్షావుడు కావచ్చు, ఒక కూలీ కావచ్చు, ఇలాంటి సినిమాలు అనేవి రావడం ఆగిపోయింది. దాంతో వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవడం సినిమాల్లో పుష్ప అదే. పుష్ప ఏంటి, ఒక మామూలు ఈ ఎర్రచందనం కూలీ ఎట్లా బిగ్ స్థాయికి ఎదిగాడనే కదా. సో ఈ యాస్పిరేషనల్ ఇండియన్స్ అంటారు, అంటే తాము ఎదగాలని. ఆ ఎదిగే పద్ధతి తప్ప పక్కన పెడితే ఈ దాంతో ఈ మాస్ రిక్షావాళ్ళు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ దీంతో ఐడెంటిఫై అయ్యారు. హిందీ రూరల్ బిల్ట్ కానీ, స్మాల్ సిటీస్ కానీ, ఇక్కడంతా కూడా ఒక ఐడెంటిఫికేషన్. ప్రతి ఒక్కరికి యాస్పిరేషనల్ ఇండియా అనేది ఏంటంటే తాము ఉన్న పొజిషన్ నుంచి పైకి ఎదగాలనేది యాస్పిరేషనల్ ఇండియాకు ఉండే క్యారెక్టరిస్టిక్. దాన్ని ఇది క్యాటర్ చేయగలిగింది. దాన్ని తీసిన పద్ధతి కానీ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కేసిందని అనురాగ్ కాశ్యప్ లాంటి వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఈ రకంగా ఇప్పటి వరకు మనకి రాజమౌళిని కింగ్గా ఉండేవాడు, రాజమౌళిని దాటేశాడు సుకుమారు. అది కూడా సైలెంట్గా వచ్చి. నిజానికి సుకుమారు, రాజమౌళి అంత పేరు కూడా సుకుమార్కి లేదు. పుష్ప పేరు తెచ్చిందంటే అల్లు అర్జున్కే ఎక్కువ తెచ్చింది డైరెక్టర్ కంటే కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్టర్స్ ఫిల్మ్, ఇట్ ఈజ్ అన్ యాక్టర్స్ ఫిల్మ్. రాజమౌళికి వచ్చేసరికి రాజమౌళి యాక్టర్స్ ఎవరున్నా అది రాజమౌళి ఫిల్మ్. ఇక్కడికి వచ్చేసరికి ఇది అల్లు అర్జున్ ఫిల్మ్. రెండోది రేవంత్ రెడ్డి కూడా తెలియకనే వాళ్ళకి చాలా మేలు చేశాడు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో దాని తర్వాత అక్కడ కలెక్షన్లు పెరిగాయి. ఇమ్మీడియట్ రోజు ఫ్రైడే రోజు 100 కోట్లు కలెక్ట్ చేసింది అది. సో మన జనవరికి కూడా మంచిగానే ఫస్ట్కి మంచిగా కలెక్ట్ చేసింది.